సమ్ అమేజింగ్ సాంగ్, బహుశా అనే సాంగ్ ఆయనే చేశారు, ఇట్ ఇస్ సో గుడ్. అండ్ మిగిలిన సాంగ్స్ అన్ని రఘు మాస్టర్ చేశారు. సో ఆయన ఎక్స్పీరియన్స్ గురించి నేను చెప్పేదే లేదు. మాంటేజెస్ లో ఆయన్ని కొట్టారు ఎవరు లేదు, ఇట్స్ సో గుడ్. అండ్ దెన్ వీళ్ళందరినీ పక్కన పెడితే వీళ్ళందరూ పెద్ద పేర్లు అండి. దే లైక్ known to, they've done known films, they've done lot of films, but నేను అంటే ఐ హావ్ టు అప్రిషియేట్ ప్రొడ్యూసర్స్ అండ్ రోహిత్ గారు ఫర్ దిస్. ఎందుకు అంటే ఒక కొత్త టెక్నీషియన్ ని ఇంట్రడ్యూస్ చేయడం ఇస్ నాట్ ఈజీ అండి. అందులోని డైరెక్టర్ చేయడమే చాలా ఎక్కువ, టు బి హానెస్ట్. బట్ బ్రింగ్ ఆన్ ఎడిటర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ ఆన్ బోర్డ్ ఫర్ ఎ న్యూ ఫిలిం is very very tough. ఎందుకంటే లెంత్ ఇష్యూస్ గురించి మీకు తెలుసు ఈ కాలంలో. బట్ ఇవన్నీ ఉన్న దే బిలీవ్ న్యూ టాలెంట్. సార్, ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్ ఆల్సో ఐ థ్యాంక్ యూ సో మచ్. గౌతమ్ అన్న, రాకేష్ అన్న, సంతోష్ అన్న అండ్ రోహిత్ గారు. సో దే హ్యాడ్ లాట్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ ఈ రోజు ఆ స్టేజ్ మీద వాళ్ళు నుంచోడానికి కూడా మీరే కారణం. అండ్ దే విల్ చెరిష్ ఫర్ ఎవర్. ఐఎమ్ 200% ష్యూర్ మా ఆర్ట్ డైరెక్టర్ కి, ఎడిటర్ కి ఇంకో 10 సినిమాలు ఈ ఇయర్ లోనే వస్తాయి, 200%. సో అండ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ కాస్ట్యూమ్స్ అండి. అంటే అందరూ చాలా నీట్ గా, అందంగా. నాకు ఒకళ్ళు ట్రైలర్ చూసి మీ సినిమాలో అందరూ అందంగా ఉన్నారబ్బా. సో దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ప్రదీష్. 1, 2 ఈస్ కాస్ట్యూమ్స్. హర్ష అండ్ పూజిత కిల్డ్ ఇట్. అంటే బాగుంటుంది, మీరు చూస్తే యూ విల్ టెల్ మీ. బట్ వాట్ ఎవర్ వి రిలీజ్, ఐ హోప్ యూ విల్ లైక్ ఇట్. కాస్ట్యూమ్స్ కి వెరీ థ్యాంక్స్. అండ్ ఇంత క్యూట్ ఫ్యామిలీ కథలో కూడా ఒక 2 ఫైట్లు ఉన్నాయి. బట్ ఐ హావ్ టు టాక్ అబౌట్ ఇట్. ఎందుకంటే మా పృథ్వీ మాస్టర్ ఇస్ సచ్ ఎ స్వీట్ పర్సన్. సో he choreographed 2 fights and they were both amazing. And ఇంత స్టేజ్ లో I wanted to congratulate him on his national award. So I'm very happy to be associated with a person like that, with a human being like that. ఎందుకంటే నేను చాలా మందిని చూసానండి, ఫైట్ మాస్టర్స్ ని, వాళ్ళని చాలా సీరియస్ గా ఉంటారు. బట్ మా వాడు అస్సలు సీరియస్ గా ఉండు. ఈస్ వెరీ వెరీ అటెంటివ్, వెరీ షార్ప్. సో తనకి ఏం కావాలో అదే చేస్తాడు. ఆర్టిస్టులను ఇబ్బంది పెట్టు, టెక్నీషియన్స్ ఇబ్బంది పెట్టు, ప్లస్ అందరికి మంచిగా భోజనాలు పెడతాడు. సో టీమ్ లో ఒక 50 మంది 60 మంది ఉంటే అందరికి భోజనాలు తెచ్చి పెడతారు. అది ఆ భక్తులు పృథ్వీ కాదండి. పృథ్వీకి ఇచ్చే మనసు ఉండొచ్చు, బట్ చేసే మనసు అయితే వాళ్ళ పేరెంట్స్ దే. థ్యాంక్ యూ సో మచ్ టు ద ఫ్యామిలీ. మీ భోజనం నేను చాలా రోజులు తిన్నాను. థ్యాంక్ యూ. అండ్ మర్చిపోతాను. అండ్ ఆర్ సౌండ్ డిజైనర్స్, they're like Sachin and yeah, ఇంకొక నేషనల్ అవార్డ్ విన్నర్ ఇన్ అవర్ గ్యాంగ్. సచిన్, he won national award for animal sound designing. సో అంటే ఇంత తోప్ టెక్నీషియన్స్ నా సినిమాలో ఉండడం చాలా హ్యాపీ. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ బీయింగ్ ద ఫ్రెండ్ నౌ. సో నేషనల్ అవార్డ్ మావాడి అంటే ఇట్స్ వైబ్. అండ్ ఐ హ్యావ్ అరవింద్ who won state award. సో మొత్తం అవార్డులతో నింపేస్తారు మావాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ అ టీమ్ లైక్ యూ. అంటే మీరందరూ ఉండడం వల్ల నేను ఇలా ఉన్నాను. సో వీళ్ళందరితో పాటు అంటే బేసిక్ గా పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయడానికి ఒక 20 మంది 30 మంది వెనకాల ఉండడం చాలా కామన్ అండి. బట్ నేనేం లేదన్నా, జీరో. బట్ నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ కింద ఉండడానికి మా వాడు ఒక 5 ఏళ్ళు వెయిట్ చేశాడు. సో అండ్ ఇంకొక అబ్బాయి నా స్క్రిప్ట్ చదివి, అంటే త్రూ కామన్ ఫ్రెండ్ ఒక స్క్రిప్ట్ చదివి, ఇతను ఏమైనా సినిమా చేస్తే నేను అసిస్టెంట్ డైరెక్టర్ కింద ఉంటానని ఇంకొకటి వెయిట్ చేశాడు. ఇంకొకటేమో నా షార్ట్ ఫిల్మ్స్ అప్పటి నుంచి ఫ్రెండ్, మరి నువ్వు ఆర్టిస్ట్ కదా అంటే నీ సినిమాకి నేను ఏదైనా చేస్తానని ఒకడు వచ్చాడు. సో అలా ఐ హ్యావ్ ఎ గాయ్. అంటే నేను ఏడీస్ అనలేను, ఏమనలేను, దే మై ఫ్రెండ్స్. అంటే సినిమా మాకు ఎంత ప్రాసెస్ అయినా ఏమైనా అసలు ఇసుక్కోకుండా మంచిగా చిల్ అవుతూ పాజిటివ్ వైబ్స్ స్ప్రెడ్ చేస్తూ. మేడం ఓకేనా? బట్ అంటే విత్ ఆల్ యువర్ పర్మిషన్ ఐ వాంట్ దెమ్ ఆన్ స్టేజ్, బికాస్ వాళ్ళు లేకపోతే ఈరోజు సినిమా వచ్చేది కాదు. సో పవన్, కోటి, అశ్మి, రాఘవ, పవన్, ఫనీ, కుమార్ గారు సారీ అండి, ఒక అబ్బాయి
you. Sorry, Raghav. I miss you on the stage here. But thank you. నువ్వు లేకపోతే ప్రీమియర్ షోర్ ఎవరు. But thank you for staying there. So ఇది నా టీమ్ అండి. I'm 100% sure ఈడు ఆర్టిస్ట్ ఇటు పక్కన పెట్టేస్తే I'm 100% sure వీళ్ళందరూ వెరీ సూన్ డైరెక్టర్స్ అవుతారు. నాకన్నా మంచి డైరెక్టర్స్ అవుతారు. వాళ్ళ దగ్గర కథలు వింటే నాకే అప్పుడప్పుడు పుల్ వచ్చేస్తుంటుంది, అబ్బా నేను ఎందుకు రాయలేకపోయాను ఇలాంటి కథలని. సో దే హావ్ సచ్ అమేజింగ్ స్టోరీస్. అండ్ ఈ సినిమా మొత్తం ఒక్కడే అసిస్టెంట్ రైటర్ అని నాకు అసోసియేట్ రైటర్, దట్ ఈస్ హిమ్. ఈస్ ద పర్సన్ హూ వెయిటెడ్ టు బీ విత్ మీ ఫర్ 5 years. సో థ్యాంక్స్ కొద్ది, థ్యాంక్ యూ సో మచ్. వీ యాక్చువల్లీ డ్రీమ్డ్ ఆఫ్ దిస్ మూమెంట్ టుగెదర్. అండ్ ఎవరైనా సినిమా నేను చేయాలి అని కలగంటాం ఓకే కామన్, నువ్వు సినిమా చేసినప్పుడు నేను పక్కన ఉండాలి అని కలగంటాం చాలా రేరు. అంటే పక్కోడి కళలకి సహకారం అంత ఈజీగా దొరకదండి. బట్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ బీయింగ్ విత్ మీ. సొమ్ము గారు నన్ను వెళ్ళిపోమంటారు, తొందరగా వెళ్ళిపోండి. సో థ్యాంక్ యూ. సరే నెక్స్ట్ పనులు ప్రీమియర్. సో దట్ ఈస్ మై గ్యాంగ్. అండ్ నౌ కమింగ్ టు ఆర్టిస్ట్ ఇంకొక 5 minutes మ్యాక్స్. సో 5 నిమిషాలు మేడం, మళ్ళీ రాక సో సో రోహిత్ గారి గురించి ఆల్రెడీ చెప్పాను. బట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ అభినవ్. ఊరికే 2 మాటలు. సో ఈ సో ఫ్రెండ్లీ, అంటే కలిసినప్పుడు నిజంగానే సినిమాలో ఒక చోట నరేష్ గారి రియాక్షన్ ఉంటుందండి, సేమ్ రియాక్షన్ ఇచ్చాడు మనోడు. కథ చెప్పిన బాగుంది అన్నాడు. సో అప్పటి నుంచి నన్ను నమ్మాడు. ఈస్ ఆల్వేస్ వెరీ అడ్జస్టింగ్ గై ఫర్ మీ. ఎప్పుడు డేట్స్ అడిగినా పాప అడ్జస్ట్ చేసి ఇచ్చాడు. థ్యాంక్ యూ అభినవ్. అండ్ వాస్కి గారు ఈజ్ లైక్ మై సిస్టర్, ఈజ్ మై, అంటే నాకు అక్కుంటే బాగుంటుందని చాలా సార్లు అనిపించింది, ఎందుకంటే చెల్లి ఆల్రెడీ ఉంది కాబట్టి. ఓకే, బట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై సిస్టర్ అండ్ ఆల్సో సర్స్ సిస్టర్ ఇన్ ద ఫిలిం. మీరు లేకపోతే ఐ కుడ్ హావ్ లాస్ట్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మధ్యలో. థ్యాంక్ యూ ఫర్ పంపింగ్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ. థ్యాంక్ యూ. Yeah, I thank you. So next I want to talk about నరేష్ గారు అండి. సో అంటే ఆయన చాలా, అంటే ఎలా చెప్పాలండి, చాలా పెద్ద ఆయన కానీ వెరీ యంగ్ అట్ హార్ట్. సో ఆయన నా సినిమా చేయడమే నాకు చాలా హ్యాపీ. అంటే ఒక స్టార్ కాస్ట్ మన సినిమాలో ఉంటే, అంటే నేను ఇంత కూల్ గా సినిమా చేశాను, కూల్ గా డైరెక్ట్ చేశాను అని అందరూ చెప్పారు కదా, దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద స్టార్ కాస్ట్ ఐ హ్యావ్. అంటే వీళ్ళందరూ ఉంటే స్క్రీన్ మీద ఎంత ధైర్యమో, బ్యాక్ సైడ్ ఆఫ్ ద స్క్రీన్ కూడా అంతే ధైర్యం అండి. నేను ఎంత కూల్ గా ఉన్నాను అంటే వీళ్ళందరూ సపోర్టే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ ఫర్ స్టేయింగ్ విత్ ద ఫిలిం టిల్ నౌ, అండ్ ఐ నో యూ విల్ స్టే విత్ అస్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అండ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ సిరి మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ అ స్మాల్ రోల్, అండ్ చిన్నదైనా యూ నో హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఫర్ అస్. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ డూయింగ్ ఇట్. అండ్ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ మై ఫ్రెండ్, I also want to thank my friend Vishwant అండి, విశ్వాంత్ దుడ్డుంబూడి అని. ఈజ్ కేరింతలో హీరో తను. సో నేను అడగగానే వితౌట్ ఎనీ డౌట్ అసలు క్యారెక్టర్ ఏంటి ఏమి అనుకుండా ఈ షార్ట్ ఫర్ 14-15 days స్ట్రెచ్ he came and shot for us. Thank you Vishwant, thank you, I miss you here, thank you so much. And now I want to start with my beautiful heroines. So with the thank you for being Ira. Ira is one of the finest characters I might not write again. So Ira is so much love for me, even I love that name. So thank you for being dear Ira to everyone on the sets, and thank you for being so calm on the set. Thank you. And శ్రీదేవి గారు కొంచెం చెప్పాలండి. నరేష్ గారు చెప్పినట్టు శ్రీదేవి గారు తప్ప ఈ క్యారెక్టర్ ఇంకెవరు చేయలేరు, చేసిన అంత అందంగా కనిపించలేరు. ఎస్పెషల్లీ ఐ వాంట్ టు థ్యాంక్ హర్ ఫర్ దిస్ స్కూల్ యూనిఫామ్ ఎపిసోడ్. ఎందుకంటే అంటే ఒక హీరోయిన్ కి నేను స్కూల్ యూనిఫామ్ వేస్తాను అన్నప్పుడు ఫస్ట్ ఒప్పుకున్నా దే వోంట్ వర్క్ హార్డ్ ఫర్ ఇట్ అని నా ఫీలింగ్ మ్యామ్. బట్ వెన్ ఐ కేమ్ టు ద సెట్, వెన్ ఐ సా యూ, ఐ వాజ్ సో షాక్డ్. ఐ టోల్డ్ యూ కూడా, మ్యామ్ ఏంటి మేడం ఎలా అయిపోయారు అని అడిగాను. అంటే ఒక స్కూల్ యూనిఫామ్ ఆ ఏజ్ లో వేసుకున్నా షీ లుక్ సో ప్రెటీ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ వైష్ణవి మ్యామ్. ఐ థింక్ ఏమో ఈ సినిమా తర్వాత ఐ థింక్ a lot will change in her life.
థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్. అండ్ సత్య గారి గురించి చెప్పాలండి. సత్య గారికి నేను పెద్ద ఫ్యాన్, మామూలు ఫ్యాన్ కాదు. నాకు బోర్డు కొట్టినా నేను సత్య గారి సీన్ చూస్తాను. నేను పిచ్చ ఫ్యాన్. నేను క్యారెక్టర్ కూడా సత్య అని రాసుకుంటా తప్ప ఇంకేం రాను. సో థ్యాంక్స్ సత్య అన్న ఫర్ బీయింగ్ ఇన్ ద ప్రాజెక్ట్. మీ వల్లే నేను ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు. అంటే ఎవరు సినిమా చూస్తున్నా ఇంకో 2 పేర్లు 2-3. సో ఎవరు అది అయిపోయింది సార్, అయిపోయింది. సారీ, అంటే మళ్ళీ ఎక్కుతాను అక్కడ తెలియదు కదండి. సో సత్యాన్న థ్యాంక్ యూ. మ్యామ్ సునైనా గారు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అవర్ థర్డ్ హీరోయిన్ ఇన్ ద ఫిలిం. ఆవిడ ఇచ్చిన డేట్లు ఎవరు ఈ సినిమాకి ఇవ్వలేదండి. సో థ్యాంక్స్ మ్యామ్, థ్యాంక్ యూ. మీరు సినిమాకి ఒప్పుకోవడానికి ఏదైతే కారణమో అది నేను నిలబెట్టానని నా ఫీలింగ్. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ అండ్ ఐ రియలీ హోప్ యూ విల్ ఫీల్ సో హ్యాపీ ఆఫ్టర్ వాచింగ్ ప్రీమియర్స్ టుమారో. అండ్ సంతోష్ అన్న చెప్పాల్సిందే. సంతోష్ అన్న నీ మధ్యలో అంటే ఆన్ ద సెట్ ఏదైనా సరే ఇంటికి వెళ్ళాక దేర్ ఇస్ వన్ డ్రాప్ డౌన్ ఉంటుందండి. ఇది ఎలా వస్తుంది, ఏమవుతుంది, ఏం చేస్తారని. బట్ హీ నెవర్ లెట్ మీ డౌన్. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎవరు అంటే వెంకీ నీకు ఇలా అంటున్నారు, నీ గురించి ఇలా అంటున్నారు అంటే అన్నీ చెప్పేస్తున్నాడేమో ఇవన్నీ నన్ను ఎంకరేజ్ చేయడం కోసం అని డౌట్ వస్తుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై బ్యాక్ బోన్. నువ్వు రోహిత్ గారు లేకపోతే అసలు నేను లేను. సో థ్యాంక్ యూ బోత్ సో మచ్. అయిపోయింది మేడం, సారీ అన్న అయిపోయింది. సో వంశీ అన్న, శేఖర్ అన్న, ఒక లాస్ట్ మేడం. సో అనిల్ భాను అన్న గురించి చెప్పాలి. పోస్టర్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి. అన్నాల వల్లే ఈరోజు అంత కలర్ వచ్చింది సినిమాకి. అంటే నెక్స్ట్ తీసుకోవడానికి టైం వేస్ట్ అని. సో అన్నాల వల్లే ఈ కలర్ వచ్చింది సినిమాకి. సో థ్యాంక్స్ అనిల్ అన్న, థ్యాంక్స్ భాను అన్న. అండ్ ఐ ఆల్సో హ్యావ్ గౌతమ్ అండ్ గౌతమ్ బహుశా లిరిక్ వీడియో అండ్ చిన్న పోస్టర్స్ నేను ఏం అడిగినా వెంటనే ఇచ్చేవాడు. యశ్వంత్ హూ డిడ్ టైటిల్స్ అండ్ దిస్ లిటిల్ యానిమేషన్స్. థ్యాంక్ యూ. వంశీ శేఖర్ అన్న థ్యాంక్ యూ. ఇంత ఈ రోజే మాట్లాడాను, సేమ్ ఎప్పుడైనా మాట్లాడాను నా లైఫ్ లో, లేదు కదా. ఓకే, సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. నేను ఏమన్నా సార్ ఏం మర్చిపోయాను సార్ ఇంకా అన్న ఏం లేదు కదా. ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి అన్న. మనోజ్ అన్న సారీ ఫర్ టేకింగ్ యువర్ టైం. సారీ. సుమ గారి గురించి లాస్ట్ మీ గురించి చెప్పినప్పుడు వాట్సాప్ లో పంపించండి. రాని వాళ్ళందరి గురించి వాట్సాప్ లో కానీ ఇక్కడే ఉండండి మీరు. కాదు మ్యామ్, ఒక్క 1 minute మీ గురించి ప్లీజ్ మేడం. ప్లీజ్ అండి మీ గురించి చెప్పండి. చూడండి ఒకసారి, గ్రూప్ ఫోటో కోసం వెయిటింగ్ అక్కడ. మేడం ఒక్క 1 minute ఇటు చూడండి అన్న. అందరినీ స్టేజ్ మీద పిలుస్తాను, నేను చెప్పేస్తుంటా. ఓకే, మా ప్రొడ్యూసర్ గారు సంతోష్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాను. సంతోష్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. విత్ గ్రేట్ ప్యాషన్ ఈస్ బ్రింగింగ్ దిస్ ఫిల్మ్. వారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే గౌతమ్ రెడ్డి గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. అండ్ రాకేష్ మేనపల్లి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ముగ్గురు ప్రొడ్యూసర్స్ కలిసి ఎలాగైనా సరే డైరెక్టర్ గారిని కొంచెం ఆహ్వానిస్తుందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డిఓపి గారు ప్రవేశ్ వర్మ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే ఎడిటర్ రోహన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ ఆర్ట్ డైరెక్టర్ రాజేష్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. దాంట్లో చాలా మంది వచ్చారు, వాళ్ళందరినీ పిలవాలి. ఓకే చెప్పండి, లేదు మీరేం చెప్పాలనుకున్నారు చెప్పండి. సుమ గారు యాక్చువల్లీ ఇట్ ఈస్ ప్లస్ టు హ్యావ్ సుమ గారు ఆన్ స్టేజ్ అండి. అంటే జనరల్లీ చాలా మందికి చెక్ లిస్ట్ ఉంటాయి ఫస్ట్ సినిమాకి. ఇవి మీకు మొన్న కూడా చెప్పాను. అవును వాళ్ళకి తెలియదు కదా, మీకు తెలుసు. తెలుసు. సరే మ్యామ్, వన్ ఆఫ్ ద చెక్ లిస్ట్ సుమ గారితో చెప్పండి. అడిగాను. Thank you so much. And again, Abhinav to please come on to the stage. Vasuki గారిని మరొకసారి వేదికకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సునైనా to please come on to the stage. అండ్ మతి శశి గారిని వేదికకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ రోజు మా కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారు MS రాజు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ వెరీ పేషెంట్ విత్ us. థ్యాంక్ యూ.
అలాగే మనోజ్ గారిని మరొకసారి వేదికకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వీపీ టు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. అండ్ శ్రీ విజయ్ కుమార్ గారిని సాదరంగా వేదికకి ఆహ్వానం చేస్తున్నాము. ఈశ్వర్ సినిమాలో ఆవిడ్ని చూసి మెస్మరైజ్ అయిపోయాము. అండ్ అలాగే నిన్ను ఇష్టపడ్డామని కూడా చెప్పేసి ఉన్నాము. అండ్ ఆ తర్వాత ఎన్నో తమిళ ఫిల్మ్స్ లో, తెలుగు సినిమాల్లో కనిపించినటువంటి శ్రీదేవి గారు మళ్ళీ మనకి ఈ సుందరకాండ సినిమాలో కనిపించబోతూ ఉన్నారు. హార్టీ వెల్కమ్ టు యూ శ్రీదేవి గారు. వెల్కమ్. అండ్ మా నారా రోహిత్ గారు మంచి మంచి క్యారెక్టరైజేషన్స్ ఉన్నటువంటి సినిమాలు చేయడం మాత్రమే కాదు, మంచి మనసుతో మంచి సినిమాల్ని ప్రొడ్యూస్ చేసి ఎంతో మంది కొత్త టెక్నీషియన్స్ ని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. సో విషింగ్ హిమ్ సూపర్ సక్సెస్. నారా రోహిత్ గారిని ఇన్వైట్ చేస్తూ, అలాగే ఈ రోజు మన కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా ఇక్కడికి చేసినటువంటి మనందరికీ ఇష్టమైన, త్వరలోనే నిరాయితోట ఊపిపోతున్న మంచి మనోజ్ గారిని వేదికకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాను. సుందరకాండ నారా రోహిత్ గారు అండ్ నిరాయితో రాబోతున్నటువంటి మంచి మనోజ్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాను. And we would also like to invite Siri. Siri, please. మా అందరి ఫోన్ లో ఉండేటువంటి సిరి నారా రోహిత్ గారి జీవితంలోకి వచ్చేసింది. సో విషింగ్ హర్ వెరీ వెరీ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. ప్రొఫెషనల్ పర్సనల్ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ టు యూ. ప్లీజ్. అలాగే మా పిఆర్ఎస్ వంశశేఖర్ గారిని కూడా వేదికకి ఆహ్వానిస్తున్నాము. లెట్స్ హావ్ అ గ్రూప్ పిక్చర్ ప్లీజ్. ఒక గ్రూప్ పిక్చర్. రోహిత్ గారు, మనోజ్ గారు, శ్రీదేవి గారు. ఆ వెంకటేష్ గారు చేతి నుంచి